గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాద ఘటనపై గోవా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. థాయిలాండ్కు పరారైన నైట్ క్లబ్ యజమానులు సౌరభ్, గౌరవ్ లూథ్రాను పట్టుకునేందుకు ఇంటర్పోల్ సహకారం కోరనున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కొన్ని గంటలకే లూథ్రా సోదరులు థాయిలాండ్లోని ఫుకెట్కు పారిపోయినట్లు తెలుస్తుంది. ఈ నెల 7న గోవా నైట్ క్లబ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 25 మంది సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన గోవా పోలీసులు ఢిల్లీలోని లూథ్రా సోదరుల నివాసాలకు ప్రత్యేక బృందాలను పంపారు. అప్పటికే వారి నివాసాలకు తాళాలు వేసి ఉండటంతో అధికారులు లీగల్ నోటీసులు అంటించారు. గోవా పోలీసుల విజ్ఞప్తి మేరకు ప్రమాదం జరిగిన రోజు సాయంత్రానికల్లా లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 7న తెల్లవారుజామున 5:30కు ఇండిగో విమానంలో లూథ్రా సోదరులు ఫుకెట్ పరారైనట్లు ఇమ్మిగ్రేషన్ అధికారులు సమాచారం ఇచ్చారు. దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకే థాయిలాండ్కు పారిపోయారని నిర్ధారణకు వచ్చిన గోవా పోలీసులు విదేశాల్లో ఉన్న లూథ్రా సోదరులను పట్టుకునేందుకు ఇంటర్పోల్ సాయం కోరారు.